ఉదయం 7 గంటల సమయంలో గౌరీ వంట ఇంట్లో టిఫిన్ రెడీ చేస్తుంది. అప్పుడే కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో ఆమె వెళ్లి తలుపు తెరిచింది. అక్కడ ఎవరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని వయసు బహుశా 50 సంవత్సరాలు ఉండొచ్చు. అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనించింది. అతను పూర్తిగా అపరిచిత వ్యక్తిలా కనిపించలేదు. ఎప్పుడో ఎక్కడో కలిసినట్టు జ్ఞాపకం వస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అతన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది గౌరీ. అమ్మా గౌరీ, నేను గోపాలరావుని. 25 సంవత్సరాల క్రిందట విజయవాడలో మనం పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. నన్ను గుర్తుపట్టావా అని నవ్వుతూ జవాబిచ్చాడా వ్యక్తి. అవును అన్నయ్య గారు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మీరు చాలా మారిపోయారు. లోపలికి రండి, కూర్చోండి అంటూ ఆహ్వానించింది ఆమె. గోపాలరావు తన సూట్ కేసుతో లోపలికి అడుగుపెట్టి సోఫాపై కూర్చున్నాడు. గౌరీ అతన్ని కొద్ది క్షణాల పాటు అలాగే చూస్తూ నిలబడింది. ఆమె చూపులో అతను హైదరాబాద్కి ఎందుకు వచ్చాడో చెప్పాలని అడిగే భావం కనిపించింది. గోపాలరావు తను వచ్చిన ఉద్దేశాన్ని ఆమె ముందు వెల్లడించాడు. అమ్మా గౌరీ, ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చాను. 2 రోజులు మీ ఇంట్లో ఉండాల్సి ఉంది. పని పూర్తయ్యాక వెంటనే బయలుదేరుతాను అన్నాడు. హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఆలోచించాను. వెంటనే నువ్వు గుర్తుకు వచ్చావు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ 2 రోజులు మీ ఇంట్లోనే ఉండనిస్తావని అడుగుతున్నాను అని గోపాలరావు వినయంగా అన్నాడు. గోపాలరావు మాటలు వినగానే గౌరీ గుండెల్లో ఒక్కసారి బండరాయి పడినట్టు అనిపించింది. ఆమె మనసు చురుగ్గా ఆలోచనలో పడి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. గోపాలరావు 2 రోజులు తన ఇంట్లో ఉంటే ఖర్చుకి ఖర్చు, పనికి పని ఎక్కువైపోతాయి. ఏదైనా సాకు చెప్పతన్ని పంపించేస్తే బాగుంటుందని మనసులో అనుకుంటూ ఆలోచిస్తున్న గౌరీకి ఒక్కసారిగా ఒక ఆలోచన తట్టింది. క్షమించండి అన్నయ్య గారు, మా వారు క్యాంపుకి వెళ్లారు. నేను మా అమ్మాయి కూడా గంటలో బయలుదేరి గుంటూరులో బంధువులింటికి వెళ్లాల్సి ఉంది. దయచేసి ఏమీ అనుకోవద్దు అని చెప్పింది. గౌరీ మాటలకు మనసులో నొచ్చుకున్నాడు గోపాలరావు. సరే అమ్మా, పర్వాలేదు, వేరే ఎక్కడికైనా వెళ్తాను అంటూ గోపాలరావు సోఫా నుంచి లేచాడు. అన్నయ్య గారు, టీ తాగి వెళ్ళండి అంటూ గౌరీ అతనికి టీ కప్ అందించింది. టీ సిప్ చేస్తూ, అవును గౌరీ, అప్పట్లో మీ చెల్లెలు సౌమ్య తరచూ మీ ఇంటికి వచ్చేది. చాలా సరదాగా మాట్లాడేది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది అని అడిగాడు గోపాలరావు. పక్క వీధిలోనే ఉంటుంది అని జవాబిచ్చింది గౌరీ. టీ తాగిన తర్వాత గోపాలరావు అక్కడి నుంచి బయలుదేరాడు. మమ్మీ, ఆ అంకుల్కి మనం ఊరెళ్తున్నామని ఎందుకు అబద్ధం చెప్పావు అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది కూతురు స్వాతి. నీకు తెలీదు స్వాతి, 2 రోజులు అన్నాడు, కానీ ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికి తెలుసు. అతన్ని మన ఇంట్లో ఉంచితే పనులు ఎవరు చేస్తారో, ఖర్చులు ఎవరు భరిస్తారో. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు. అందుకే ఒక చిన్న అబద్ధంతో అతన్ని పంపించేశాను అని చెప్పింది గౌరీ. ఇంతలో స్నానం పూర్తి చేసుకొని గౌరీ భర్త రాజేంద్ర బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. ఏంటి గౌరీ, వదిలించుకున్నాను అంటున్నావు అని రాజేంద్ర ప్రశ్నించాడు. గౌరీ జరిగిన సంగతి మొత్తం వివరించింది. అరే, అలా ఎందుకు చేశావు? 2 రోజులు అతను మన ఇంట్లో ఉంటే ఏం నష్టం వచ్చేది? ఎప్పుడైనా మనకు విజయవాడలో పని పడితే వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది అన్నాడు రాజేంద్ర. మమ్మీ ఎప్పుడు అంతే డాడీ, ఎవ్వరిని ఇంట్లో ఉండనివ్వదు అని స్వాతి చిరాకు పడుతూ అంది. స్వాతి, నీకు ఇవన్నీ ఎందుకు? నువ్వు పరీక్షలకు ప్రిపేర్ అవ్వు. ఈ సంవత్సరమైనా నీకు జాబు వస్తుందో లేదో, ఈ సంవత్సరమైనా నీకు పెళ్ళి అవుతుందో లేదో అంటూ కిచెన్లోకి దారి తీసింది గౌరీ. టిఫిన్ తయారు చేస్తూ ఆలోచనలో పడింది గౌరీ. హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అనుకోకుండా వచ్చే అతిథుల బాధ ఎక్కువైపోయింది. ఏదో ఒక బీరకాయ పీచు, ఏదో ఒక సాకు సృష్టించి వాళ్ళని తప్పించిన ఇంట్లో భర్త, కూతురున మీద విసుక్కోవడం అని గౌరీ మనసులోనే ఆలోచించింది. అంతలో గౌరీ భర్త రాజేంద్ర వంటింట్లోకి అడుగుపెట్టాడు. ఏంటండి, 3 ఏళ్లుగా మన అమ్మాయి స్వాతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. కట్నం తక్కువని కొందరు, అమ్మాయికి ఉద్యోగం లేకపోతే వద్దని మరికొందరు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. స్వాతి పెళ్లి విషయం నన్ను చాలా కలవరపెడుతుంది. మీరింకాస్త జాగ్రత్తగా సంబంధాలు వెతకాలి అని గౌరీ విచారంగా అంది. అవును గౌరీ, అదే నా బాధ. మంచి సంబంధం సులభంగా దొరుకుతుందా? పెళ్లి పెద్దలు, మ్యారేజ్ బ్యూరోలు తెచ్చే సంబంధాలపై ఎంతవరకు నమ్మకం? వాటిలో దాగి ఉన్న లోపాలు, లొసుగులు మనం గుర్తించలేం. నాకు తెలిసిన వాళ్ళందరికీ అమ్మాయి గురించి చెప్తున్నాను, కానీ ఎలాంటి ఫలితం దక్కడం లేదు అని రాజేంద్ర మరింత ఆవేదనతో చెప్పాడు. స్వాతి స్నేహితులందరికీ పెళ్లిళ్ళైపోయాయి. మన అమ్మాయికి మాత్రం ఎప్పటికి పెళ్లి జరుగుతుందో ఏంటో అని గౌరీ విచారంగా అంది. గౌరీ, నువ్వు బాధపడకు. ఈ రోజు నుంచి నేను ఈ విషయంపై దృష్టి పెట్టి స్వాతికి మంచి సంబంధం వెతుకుతాను. ఈ ఏడాది ఎలాగైనా స్వాతికి పెళ్లి జరిపించాలి అని రాజేంద్ర దృఢంగా చెప్పాడు. ప్రతిసారి ఇలాగే అంటున్నాం, కానీ ఫలితం ఏమీ లేదు అని గౌరీ నిరాశగా చెప్పింది. అవును గౌరీ,
మీ చెల్లెలు సౌమ్య కూతురు కీర్తికి కూడా సంబంధాలు వెతుకుతున్నట్టు ఉన్నారు అన్నాడు రాజేంద్ర. వాళ్లతో మాట్లాడడం మానేసి 5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ల గురించి నాకేమీ తెలీదు, తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు, గౌరి విసుగ్గా సమాధానం చెప్పింది. కాలచక్రంలో మరో నెల గడిచింది. ఆ రోజు ఆదివారం కావడంతో గౌరీ, రాజేంద్ర, స్వాతి ముగ్గురు కూర్చుని టీవీ చూస్తున్నారు. అంతలో కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో గౌరీ లేచి వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా చెల్లెలు సౌమ్య చేతిలో శుభలేఖతో నిలబడి ఉంది. గౌరీ ఆశ్చర్యంతో సౌమ్య వైపు చూసింది. అక్కా, ఏవో కుటుంబ వివాదాల కారణంగా మీరు మాతో మాట్లాడడం మానేసి చాలా సంవత్సరాలైంది అంది సౌమ్య. కాని ఒక శుభ సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, బంధాల్ని తెంచుకోలేకపోతున్నాను అంది సౌమ్య. శుభకార్యమేంటి అని గౌరీ సౌమ్య వైపు నేరుగా చూడకుండా అడిగింది. రాజేంద్ర, స్వాతి ఇద్దరు ఆ శుభకార్యమేంటో తెలుసుకోవాలన్నట్టు సౌమ్య వైపు ఆసక్తిగా చూస్తున్నారు. వచ్చే 10వ తారీఖున మా అమ్మాయి కీర్తికి పెళ్లి జరుగుతుంది, మీరంతా తప్పక రావాలి అని సౌమ్య శుభలేఖను అందిస్తూ చెప్పింది. గౌరీ ఆత్రంగా శుభలేఖను తీసుకొని వరుడి పేరు చూసింది. అందులో వరుడు డాక్టర్ సతీష్ అని రాసి ఉంది. తర్వాత వరుడు తండ్రి పేరు చూసింది. అది గోపాలరావు అని ఉంది. గోపాలరావు అంటే అని గౌరీ మాట మధ్యలోనే ఆపేసింది. అక్క, నెల రోజుల క్రితం గోపాలరావు గారు అనే అనుకోని అతిథి మా ఇంటికి వచ్చారు. ఆయనకి ఈ ఊరిలో ఏదో పని ఉండడంతో వచ్చారు. 2 రోజులు మాతో ఇంట్లో ఉండి వెళ్ళిపోయారు. అప్పుడు మా అమ్మాయిని కీర్తిని చూశారు. కీర్తి ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఆయన తమ కొడుకు సతీష్ గురించి చెప్పారు. సతీష్ డాక్టర్ అని, మేము సమ్మతిస్తే పైసా కట్నం లేకుండా కీర్తిని తమ కోడలుగా స్వీకరిస్తామని అడిగారు. మేం ఒప్పుకున్నాం. అన్ని ఏర్పాట్లు వేగంగా జరిగిపోయాయి. ఈ సంబంధం కుదరడం కీర్తి అదృష్టం, అదృష్టం కూడా. అనుకోని అతిథి ఇలా ఒక అమూల్యమైన సంబంధాన్ని తెచ్చి ఇచ్చాడు అని చెప్పి శుభలేఖను అందించి సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సౌమ్య మాటలు విని గౌరీ, రాజేంద్ర, స్వాతి ముగ్గురు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. గౌరీ లోపల ఎన్నో ఆలోచనలో మునిగిపోయింది. చూసావా గౌరీ, పెద్దలు అతిథి దేవోభవ అని ఊరికినే అన్నారా? ఇప్పటికైనా నీకు అర్థమైందా? అతిథి అంటే దేవుడితో సమానం. ఏ అతిథి ఎలాంటి వరాలు తెచ్చిస్తాడో ఎవ్వరికీ తెలీదు. ఇంటికి వచ్చే అతిథి వల్ల మనకి ఎంతో మేలు కలగవచ్చు, లేదా మన వల్ల అతిథికి లాభం జరగవచ్చు. అతిథి మనకు మంచి సలహాలు ఇవ్వచ్చు, ఏమైనా సమాచారాన్ని అందించవచ్చు. మనకి తెలియని అనేక విషయాలను వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం అతిథికి, అతిథి మనకు ఉపకారం చేయవచ్చు. అతిథుల వల్ల హ్యూమన్ రిలేషన్స్ మెరుగుపడతాయని రాజేంద్ర గౌరీకి బోధించాడు. గౌరీ, నిజం చెప్పాలంటే కీర్తి కంటే మన స్వాతి చాలా అందంగా ఉంటుంది. కీర్తితో పోలిస్తే స్వాతికి క్వాలిఫికేషన్స్ కూడా ఎక్కువే. ఆ గోపాలరావు గారిని మన ఇంట్లో ఉండనిచ్చి ఉంటే ఆయనకు మన స్వాతి ఖచ్చితంగా నచ్చేది. కానీ నువ్వు అతిథిని అంటే ఆ దేవుణ్ణి వరాలిచ్చే అవకాశం లేకుండా పంపేశావు. సౌమ్య మంచి మనసుతో ఆ దేవుణ్ణి స్వాగతించింది, వరాలు పొందింది అన్నాడు రాజేంద్ర. నిజం తెలుసుకున్న గౌరీ సిగ్గుతో తల వంచుకుంది. ఆమె మనసులో ఒక స్పష్టమైన ఆలోచన మెదిలింది. మానవ సంబంధాలనేవి కేవలం ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే కాదు, అవి విశ్వాసం, ఆదరణ, ఓపికలపై నడిచే సేతువులు. ఒక బంధువుని తిరస్కరించడం వల్ల తాను కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే కోల్పోలేదు, సంబంధాలను గౌరవించే మానవత్వపు విలువల్ని కూడా విస్మరించానని ఆమె గ్రహించింది. మీ కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.